గుడ్ మార్నింగ్ టు ఆల్. ఆ పరమ తండ్రి సర్వోన్నతుడైన యెహోవా మిమ్మల్ని తన సమృద్ధిని ఆశీర్వాదంతో నింపునుగాక. సియోన్లో నుండి ఆయన సమాధానం మీకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. లేఖన భాగం మనం చూసుకుంటుంటే పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెహెజ్కేలు గ్రంథము 21వ అధ్యాయము 12వ వచనంలో, నరపుత్రుడా అంగలార్చము, కేకలు వేయము, అది నా జనుల మీదకి, ఇజ్రాయేల్ ప్రజల మీదకి వచ్చిచున్నది. కాబట్టి ఈ లోకం మీదకి ఒక శ్రమ దినం రాబోతుందని, ఒక శ్రమ, ఒక పరమ తండ్రి భూమి మీదకి తన ఖడ్గం పంపించబోతున్నాడని జనులందరూ కూడా తెలుసుకున్నప్పుడు, ఆ వార్త వినబడినప్పుడు కేకలు వేయము, అంగలార్చము. ఎందుకంటే ఈ లోకంలో ఆ శ్రమ నుంచి తప్పించే నాదుడు ఎవరు లేరు. ఆ కీడు నుంచి, ఆ ఖడ్గం నుంచి తప్పించే నాదుడు ఎవరు లేరు. తప్పించే నాదుడు సర్వోన్నతుడైన యెహోవానే, యెహోవానే. కాబట్టి ఆయన సన్నిధానంలో మన పాపముల కొరకు, మన దోషముల కొరకు, మన అతిక్రమముల కొరకు మనము అంగలార్చాలి, దుఃఖపడాలి, పశ్చాత్తపడాలి. ఆయన సన్నిధిలో మనం కన్నీరు కారవాలి. కాబట్టి అందుకే ఆయన ఇర్మియా ఏమంటుంటాడంటే, అంగలార్పు విద్య నేర్పుడి మీ పిల్లలకు. ఈ జనుల మీదకి, ఈ యొక్క ప్రజల మీదకి ఖడ్గము రాబోతుంది. కాబట్టి ఖడ్గం అనగా ఈ భూమి మీదకి ఆయన గొప్ప ఉపద్రవం రప్పించబోతున్నాడు. ఈ భూమిని సమస్తమును నాశనం చేయడానికి కొరకు ఆయన భూమి మీదకి కీడ్లు రప్పించబోతున్నాడు. అనేకమైన తెగులు రప్పించబోతున్నాడు. అనేకమైన అపాయాలు రప్పించబోతున్నాడు. కాబట్టి దాని నుంచి తప్పించబడడానికి కొరకు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఎలాంటి ప్రార్థన? కన్నీరు ఏరులై పారాలి. కాబట్టి నీళ్ళు ఏ విధంగా పారవస్తే, ఏ విధంగా ప్రవాహంగా వెళుతాయో అట్టి విధంగా మన కన్నీళ్ళు ఏరులై పారితే మనం తప్పించబడతాము. ఆ ఖడ్గ నుంచి తప్పించబడతాం, ఆ శ్రమ నుంచి తప్పించబడతాం, ఆ ఉగ్రత నుంచి తప్పించబడతాం. కాబట్టి ఆయన ఉగ్రత నుంచి తప్పించబడాలంటే మన కన్నీళ్ళు ఏరులై పారాలి. అందుకే భక్తుడు యెహెజ్కేలు కూడా ఏమంటున్నాడంటే, తన జీవితంలో అంగలార్చము, కేకలు వేయము. కాబట్టి అంగలార్చాలి, కేకలు వేయాలి, రోదన చేయాలి, మన హృదయాన్ని బద్దలు చేసుకొని మనం చేసిన పాపాలకు పశ్చాత్తాపపడి కన్నీరుతో ఆయన సన్నిధిలో వేడుకుంటే మనం క్షమింపబడతాము. మనము ఆయన చేత కనికరింపబడతాము. ఆయన ఉగ్రత నుంచి తప్పించబడతాము. ఆ ఖడ్గము నుంచి మనం తప్పించబడతాము. ఆయన సన్నిధానంలో, ఆయన యొక్క నీతిలో మనము ప్రవేశిస్తాం. నీతి రాజ్యంలో ప్రవేశిస్తాం, పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాం. అందుకొరకు ఆ పరిశుద్ధాత్మ తండ్రి మనల్ని ముందుగానే సిద్ధపరుస్తున్నాడు. ఈ యొక్క ఉపదేశముల చేత, ఈ యొక్క మాటల చేత, ప్రవక్తల యొక్క ప్రవచనాల చేత ఆయన రాకడ గురించి తెలియపరుస్తూ, ఆయన రాకడ దినమున ఏ విధంగా ఉంటుందో తెలియపరుస్తున్నాడు. తెలియపరచబడుతున్న మాటలు బట్టి మనం అంగలారుద్దాం, ప్రార్థన చేద్దాం, కన్నీరు ప్రార్థన చేద్దాం. అటు విధంగా పరిశుద్ధాత్మ తండ్రి మనల్ని సిద్ధపరిచి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి సర్వోన్నతుడా, మీరు ఉపదేశిస్తున్న ఉపదేశముల ద్వారా, మీ యొక్క తండ్రి అయ్యా మాటల ద్వారా మేము ఉపదేశింపబడిన వారమై మేము అంగలార్చి అయ్యా రోదన ధోరణి చేసి మేము మీ చేత క్షమాపణ పొందుకొని ఖడ్గ భయం నుంచి, ఆ ఉగ్రత నుంచి మేము తప్పించబడకు సహాయం చేయమని ప్రార్థిస్తూ, మారశకుడు, విమోచకుడు, నజరేయుడైన యెహోవా మెస్సియా అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు, సర్వాధికారైన యెహోవా మెస్సియా కృప, కనికరము నిరంతరం మనకు తోడుగా ఉండి మనల్ని బలపరచును గాక. ఆమేన్.